ఏంటో కళ్యాణ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు నేను ఎందుకు పుట్టాను రా అని. అయితే చచ్చిపో, అసలు నాకు మనసు ఏం బాలేదు, నువ్వు ఇలా మాట్లాడుతూ వెళ్ళి చచ్చిపోతాం వల్ల వీడిని నిజంగానే చచ్చిపోయారు ఉన్నాడు. ఆగరనైనా స్వామి ఏమైంది అసలు, ఏదో ప్రాబ్లం చెప్తేనే కదా నేను సొల్యూషన్ చెప్పడానికి. మరేమో నేను చాలా సన్నగా ఉన్నా కదా, సన్నగా ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు అసలు ఏ బట్టలు సెట్ కావరో, నువ్వు చూడడానికి అసలు బాగాలేవరు, అసలు నేను ఏ అమ్మాయినా ఒక్క అమ్మాయి నేను చూస్తుందా, ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో, పరక పొలలో ఉన్నావు అని చెప్పి చాలా ఎక్కిరిస్తున్నారు కళ్యాణ్. నాకు అసలు ఏం నచ్చడం లేదు. ఊరిని దీనికి ఇంత హట్ అవుతున్నావా? మరి నాకు చెప్పడానికి ఎవరు లేరు కదా. ఏంటి చెప్పడానికి ఎవరు లేరా? మన కళ్యాణంలో ఉన్నాడు కదరా, వెళ్ళి కళ్యాణంలో ఉన్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ మీరు కూడా సేమ్ ఇలాంటి సన్నంగా ఉన్నామని చెప్పి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలిసి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీకు కూడా తెలుసా, బల్క్గా ఉన్నవారి కంటే కూడా సన్నంగా ఉన్నవారే చాలా సెక్సీగా కనిపిస్తారు. కాకపోతే కొన్ని చిన్న చేంజెస్ అన్ని కూడా మీరు చేంజ్ చేయాలి. అవేంటో ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా చెప్తే అవన్నీ మీరు తెలుసుకున్నాక ఏంటి కళ్యాణ్ ఇలాంటి ఒక చిన్న చేంజెస్ చేస్తే మేము ఇంత బాగుంటామా, ఇంత అట్రాక్టివ్గా ఉంటామా, ఇంత సెక్సీగా ఉంటామని చెప్పి మీకు మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా, ఇలాంటి ఒక చిన్న చేంజెస్ చెప్పడానికి మాకు ఎవరు లేరే. కళ్యాణ్ రోడ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు తెలిసినండి కదా, ఇంతకుముందు నేను ఎందుకు చూడలేదు ఈ కళ్యాణ్ రోడ్ ఛానల్ అని చెప్పి చాలా సఫర్ అవుతాం. అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, మళ్ళీ మర్చిపోతావు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, ముందు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. మిమ్మల్ని చాలా అట్రాక్టివ్గా కనిపించేలా చేసే టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చాలా కుప్పలుగా దాచాం, లోపలనే దాచాం. సో డెఫినెట్లీ ఇందాక చూసేయండి, ఇంకా ల్యాగ్ వద్దు, ఇప్పటికే ల్యాగ్ అయిపోయింది. నౌ లెట్స్ రోల్ ద ఇంట్రో. టిప్ నెంబర్ 1 వచ్చేసరికి లేయరింగ్. గైస్ లేయరింగ్ అనేది మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. అది ఎలా అంటే మీరు డైలీ లేయరింగ్ చేసినా కూడా చూడడానికి చాలా బాగుంటారు. ఎలా బాగుంటారంటే లేయరింగ్ మీకు ఎలానో 2 క్లాసెస్ పడతాయి, లోపల ఒకటే బయట ఉంటుంది కాబట్టి మీరు చూడడానికి చాలా బల్గా ఒక ఇల్యూజన్ క్రియేట్ అవ్వడమే కాకుండా మీరు చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తారు. బస్ సన్నంగా ఉంటారు, లావుగానే కనిపిస్తారు, అలానే చాలా స్టైలిష్గా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. కాకపోతే కొన్ని చేంజెస్ అన్నాయి కదా, ఏంటంటే లేయరింగ్ చేసామంటే ఏదో ఇలా బటన్స్ పెట్టుకునేసి, ఏదో కింద అన్ని బటన్స్ పెట్టుకుని లోపల టీ షర్ట్ వేసుకుని నేను లేయరింగ్ చేసా బాగా కనిపించలేదని చెప్పి అనుకుంటే ఎప్పటికీ బయట స్టైలిష్గా కనిపించాను. మంచిగా ఒక 4 బటన్లు తీసే, లేదా 3 బటన్లు తీసే, లేదంటే ఫుల్గా తీసేయి, ఇంకా చాలా స్టైలిష్గా చాలా అట్రాక్టివ్గా ఉంటావు. అంతేగాని 2 బటన్స్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది గైస్. కాకపోతే ఇది సమ్మర్ కదా కళ్యాణ్, ఈ సమ్మర్లో లేయరింగ్ చేసి నువ్వు చచ్చిపోతానేమో, ఎంట్లో మామూలుగా లేవు, వడత పొడి ఎడ చచ్చిపోతానేమో అని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు గైస్. లేయరింగ్ అంటే టీ షర్ట్తోనే లేయరింగ్ చేయాలని ఏం పెద్ద రూల్ లేదు. మీరు ట్యాంక్ టాప్స్తో లేయరింగ్ చేసినా కూడా చాలా బాగుంటారు. మీరు కానీ మిర్చి మూవీ చూసినట్టయితే మిర్చి మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన ట్యాంక్ టాప్స్తోనే ఒక రేంజ్లో లేయరింగ్ చేశారు. అవన్నీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే అవన్నీ టీ షర్ట్స్ కదా కళ్యాణ్ బ్రో, టీ షర్ట్స్ ఏమో ఆయన లేయరింగ్ చేసింది అనుకుంటున్నారు. గైస్ అవి టీ షర్ట్స్ కాదు, అవి ట్యాంక్ టాప్స్. అలాంటి ఒక ట్యాంక్ టాప్స్ వేసుకొని మంచిగా షర్ట్స్ వేసుకొని లేయరింగ్ చేసుకొని మీరు చూడడానికి చాలా బాగుంటారు. అలా లేయరింగ్ చేసుకోవడానికి మంచి షర్ట్స్, మంచి ట్యాంక్ టాప్స్, మంచి టీ షర్ట్స్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకోసం తగదగా మెరిసిపోతున్నా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చుతాయి పక్క. అది కూడా మన బడ్జెట్లో అన్నీ కూడా 499 రూపీస్లోపు ఉండే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాక. అన్నీ ఇప్పుడు చెప్పలేను కదా, ఇవన్నీ చెప్పుకుంటూ పడితే గంట పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నీకు ల్యాగ్ అయిపోతుంది, స్కిప్ చేసుకుంటే వీడియోని అసలు చూడవు. అదే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే నీకు ఫ్రీ టైంలో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ టిప్స్ అయితే ఇవన్నీ కూడా మీకు చెప్పాక మంచిగా లేయరింగ్ చేసుకొని, లేయరింగ్ అనేది మీకు చాలా బాగుంటుంది. లావుగా ఉండేవానికంటే కూడా సన్నంగా ఉండేవానికే లేయరింగ్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం పక్కా 100% నిజం. సో డెఫినెట్లీ మీరు లేయరింగే చేసుకోండి. కాకపోతే చెప్పాగా బటన్స్ ఫుల్గా వేసుకోకండి, ఒక 3 బటన్లు తీయండి, లేదంటే ఫుల్గా తీసేయండి. నేనైతే నా రికమెండేషన్ ఏంటంటే ఫుల్ బటన్స్ చేసి ఒక రేంజ్లో నడుచుకుంటూ వెళ్ళిపో కాలేజీకి, ఒక బిగ్ బాస్ లాగా అనిపిస్తాను. ఓకేనా? అర్థమైంది కదా నేను ఏం చెప్పాను? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే టిప్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతాం. ఓకే గైస్, లెట్స్ మూవ్ టు ద టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2, వేర్ హెయిర్లీస్. గైస్ హెయిర్లీస్ అన్నవి సన్నంగా ఉండే వారికి చాలా బాగుంటాయి. కాకపోతే వీటిలో ఒక చిన్న చిక్కు ఉంది. ఆ చిక్ ఏంటంటే మనం డార్క్ కలర్స్ వేసుకోకూడదు, లైట్ కలర్స్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా స్కై బ్లూ, వైట్, మళ్ళీ లైట్ పింక్, ఇలాంటివి వేసుకోండి. ఇలాంటివి వేసుకుంటే మీరు చూడడానికి బాగుంటారు. లేదు కళ్యాణ్ నాకు బ్లూ కలర్ బాగా ఇష్టం, నేను బ్లూ కలర్ వేసుకుంటా అంటే ఏమైపోతుందంటే అది థిక్ కలర్ కదా, ఆ థిక్ కలర్ నువ్వు వేసుకోవడం వల్ల ఇంకా చాలా సన్నంగా కనిపిస్తావు, ఫుల్ కలర్ కనిపిస్తుంది. కాబట్టి అదే మీరు లైట్ కలర్స్ వేసుకున్నారనుకోండి, లైట్గా కలిసిపోతారు కాబట్టి చాలా లావుగానే కనిపిస్తారు. ఇందులో ఇంకో చిక్కు ఉంది, హాఫ్ హ్యాండ్ టీ షర్ట్స్ ఎప్పటికీ కూడా వేసుకోకండి. వీనెక్లోనే ఫుల్ స్లీవ్స్ వేసుకోండి. వీనెక్ అని ఇప్పుడు ఎందుకున్నానంటే వీనెక్ హెన్లే కొంచెం ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి కాబట్టి వీనెక్లోనే వేసుకోండి, హెన్లేస్లోనే వేసుకోండి. వీనెక్ కంటే కూడా హెన్లేసే ఇంకా చాలా బాగుంటాయి మీకు. హెన్లేస్లో కూడా ఇలా పైన ఒక 2-3 బటన్స్ ఇస్తాడు హెన్లేస్కి, అవి కూడా వేసుకున్నారనుకోండి ఇంకా దరిద్రంగా ఉంటారు. చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఆ బటన్స్ తీసేసి మంచిగా నెక్లెస్ వేసుకొని మీ మ్యాన్ క్లీవేజ్ చూపించండి, మీరు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. సో డెఫినెట్లీ హెన్లేస్ వేసుకోండి.
ఆ హెండ్లెస్ కూడా 299 రూపీస్ 399 రూపీస్లో వచ్చేవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టి ఇప్పుడు ఒకటి చెప్పేసి ఒకటి వేసుకొని చేయాలని చెప్పి ఒకటి చూస్తే బాగుంటుంది కదా, అందుకే చాలా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టి అవన్నీ కూడా వెళ్ళి చూడండి, మీకు పక్క అంటే పక్కగా నచ్చుతాయి. ఇది నేను ఒక టిప్స్ లాగే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చుతాయి. ఓకేనా. ఇంకోటి మైనస్ ఇదైతే పక్క అంటే పక్కగా చెప్పాలి, రౌండ్ నెక్ టీషర్ట్స్, హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ మీరు అస్సలు వేసుకోకండి గైస్. హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ వేసుకుంటే అసలే మనకి ఇక్కడ మజిల్ ఉండేది తక్కువ, ఆ మజిల్ చూపిద్దాం ఉండే కొంచెం మజిల్ని కూడా చూపించాలని మీరు అనుకుంటే చాలా బాగుండదు. కావాలంటే జిమ్కి వెళ్ళేసి మంచిగా లావ్ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత లావ్ అయిన తర్వాత కావాలంటే హాఫ్ హ్యాండ్స్ వేసుకుందాం, అంతవరకు ఫుల్ హ్యాండ్స్తో కవర్ చేసుకుంటూ అట్రాక్టివ్గా కనిపిద్దాం. అలానే హార్జెంటల్ లైన్స్ ఉండేవి మాత్రమే వేసుకోండి, వర్టికల్ లైన్స్ అస్సలు వద్దు. వర్టికల్ లైన్స్ వేసుకుంటే ఇంకా చాలా సన్నగా కనిపిస్తాం, హార్జెంటల్ లైన్స్ వేసుకుంటే బాగా ఇట్లా బ్రాడ్గా ఉంటాయి కాబట్టి మనం చూడడానికి చాలా బల్క్గా కనిపిస్తాం. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా మీరు చేంజ్ చేసే చాలు, మీరు చూడడానికి చాలా బాగుంటారు. అంతే గైస్, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో హ్యాండ్లేవి, వెళ్ళి చెక్ చేయండి. ఓకే గైస్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద టిప్ నెంబర్ 3. గైస్, టిప్ నెంబర్ 3కి వెళ్ళే కంటే ముందుగా మీ అందరికీ కూడా నేను చెప్పాలి ఏంటంటే, మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్లో ఉన్నామంటే ఏదో ఒక స్పెషల్ పెట్టుకోవాలిగా. 1K కూడా అసలు గివ్ అవే ఇలా, అందుకే 2Kకైనా గివ్ అవే ఇద్దామని చెప్పి నేను రీసెంట్గానే ఒక హాల్ వీడియో చేశాను, సమ్మర్ టీషర్ట్స్ అండర్ 299 రూపీస్ అని. ఆ హాల్ వీడియోలో ఒక 3 టీషర్ట్స్ మీకు గివ్ అవే ఇచ్చేస్తున్నా. అసలు ఆ 3 టీషర్ట్స్ ఏంటి, వాటిని ఎలా మేము గెలుచుకోవాలి, ఆ టీషర్ట్స్ ఎలా ఉన్నాయి గైస్. ఇంకోటి చెప్పాలి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా తక్కువ మందే చూస్తారు. సో డెఫినెట్లీ ఆ ఛాన్స్ మీకు ఉండొచ్చు, గెలుచుకునే ఛాన్స్. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీరేం పెద్ద షేర్లు చేయండి, అవన్నీ ఏం లేదు. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయాలి #road3k. ఇలా చేస్తే చాలు, మనం 2K హిట్ అవ్వగానే ఆ 3 టీషర్ట్స్లో మీకు ఏదో ఒక టీషర్ట్ రావచ్చు. 2K హిట్ అవ్వగానే నేను అనౌన్స్ చేస్తాను. సో డెఫినెట్లీ వీళ్ళు ఆ వీడియో చూడండి, చాలా తక్కువ మందే వీడియో చూసారు, మీరే గెలుచుకునే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎన్ని కామెంట్స్లో ఒక 30 కామెంట్స్ ఏమో వచ్చాయి, మీరు కూడా వెళ్ళి చేయండి. ఆ 30 కామెంట్స్లో మీ కామెంట్ కూడా ఒకటి అయితే మీరే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ వెళ్ళి చూడండి. టీషర్ట్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, వెళ్ళి చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓకేనా. ఇంకైతే టిప్ నెంబర్ 3లోకి వెళ్ళిపోతాం. టిప్ నెంబర్ 3 గైస్, టిప్ నెంబర్ 3 వచ్చేసరికి వేర్ కార్గోస్. గైస్, కార్గోస్ ట్రెండ్ అయిపోయింది, ఈ సీజన్ అయిపోయింది అనుకోకండి. కార్గోస్ ఈ సమ్మర్లో కూడా చాలా బాగుంటాయి గైస్. ఈ కార్గోస్ వేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటో తెలుసా, మీరు స్టైల్గా కనిపిస్తున్న చాలా కంఫర్టబుల్గా ఉంటారు, అలానే చాలా బల్క్గా కూడా కనిపిస్తారు. ఎందుకంటే వాటిలో ఒక ఎక్స్ట్రాగా పాకెట్స్ యాడ్ అవుతాయి, అలానే క్లాత్ కూడా కొంచెం బాగా బల్క్గా ఉంటుంది కాబట్టి మంచి మెటీరియల్తో రావడం వల్ల అది కొంచెం మీరు వేసుకోవడం చాలా బల్క్గా, చాలా స్లిమ్గా అస్సలు ఉంటారు, కొంచెం బాగా బల్క్గానే ఉంటారు. ఎక్స్ట్రా పాకెట్స్ ఉంటాయి కదా, కొంచెం టెక్స్చర్ యాడ్ అవ్వడం వల్ల మీరు చూడడానికి చాలా బాగుంటారు. సో డెఫినెట్లీ ఈ సమ్మర్ కదా, సమ్మర్లో కష్టమేమో ఇలాంటి కార్గోస్ వేసుకుంటే బాగుండవేమో అని చెప్పి అనుకోకుండా కార్గోస్ వేసుకోండి. కాకపోతే కింద రిబ్ ఉంటాయి కదా, ఆ రిబ్ ఉన్నవి కాకుండా కొంచెం రిబ్ లేకుండా నార్మల్గా ఉంటాయి కదా, ఫ్రీగా ఓవర్ సైజ్ కార్గోస్ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి, అలాంటివి ట్రై చేయండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కింద పెడతా. ఇప్పుడు మళ్ళీ ఒకటి చూపించేసి ఇది తీసుకొని చేయాలి, ఇది ఒకటే చేయాలంటే బాగుంటుంది కదా. కార్గోస్ ప్యాంట్స్ గురించి చాలానే వీడియో చేశాను, కావాలంటే అవి వెళ్ళి చూడండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో అండర్ 499 599 499లో కూడా మంచి కార్గోస్ ఉన్నాయి, అది కూడా హైలాండర్ బ్రాండ్లోనే. అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వాటిలో మీకు ఏదో ఒకటి నచ్చచ్చు. కార్గోస్ కూడా మీరు వేసుకోవచ్చు. కార్గోస్ వేసుకుంటే స్టైలిష్గాను ఉంటారు, మీరు లావుగాను కనిపిస్తారు. మీ ఫ్రెండ్స్ అప్పుడు రే సన్నంగా ఉన్నావు కదా అనే వాడు కూడా ఏంట్రా కార్గో వేసి ఇంత లావుగా ఉన్నావు, ఇంత బాగున్నావు అని చెప్పి కార్గో వేసామని కాదు, కార్గో వేసాక వాడికి నువ్వు చాలా లావుగా ఇల్యూషన్ క్రియేటివ్ అని చాలా లావుగా కనిపిస్తావు. సో డెఫినెట్లీ కార్గోస్ వేసుకోండి. ఓకేనా. ఓకే గైస్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద టిప్ నెంబర్ 8. కార్గోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్ అయితే. అలానే ఈ వీడియోకి మీరు లైక్ చేయడం చాలా మర్చిపోతున్నారు, వీడియోస్కి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ చేయడం ఎందుకు మర్చిపోతున్నారు మీరు, నేను కొంచెం బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి చాలా డీటెయిల్గా అన్ని సెర్చ్ చేసి మీకు చెప్తున్నా. అంత కష్టపడి మేము వీడియో చేస్తుంటే మీరు లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏమైనా బాగుంటుందా? ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నేను హ్యాపీ ఫీల్ అయితే మిమ్మల్ని హ్యాపీ ఫీల్ చేస్తాను. సో డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, అలానే మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలో నెక్స్ట్ ఆ టాపిక్ మీద నేను వీడియో చేస్తాను. ఓకేనా. ఇంకైతే టిప్ నెంబర్ 4లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 4 గైస్, టిప్ నెంబర్ 4 వచ్చేసరికి యాక్సెసరీస్ గైస్. యాక్సెసరీస్ అసలు చూడడానికి చాలా సింపుల్గా మినిమల్గా ఉంటాయి, కానీ సన్నంగా ఉన్నవారు వేసుకుంటే మీకు ఒక టెక్స్చర్ యాడ్ అయ్యి మీరు చూడడానికి చాలా బాగుంటారు. అవి ఎలాంటివి వేసుకోవాలంటే మంచిగా ఒక వాచ్ వేసుకోండి. వాచ్లో కూడా డైల్స్ లావుగా దప్పంగా ఉండేవి కాకుండా కొంచెం చిన్నగా మీ హ్యాండ్ కంటే కొంచెం, మీ హ్యాండ్కి ఇక్కడ డైల్ వస్తుంది కదా, ఈ హ్యాండ్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వీటికంటే కొంచెం ఈ బోన్ కంటే కొంచెం చిన్నగా ఉండేటివి వేసుకోండి. అంతేగాని ఒకటేసారి ఎంత లావు ఉండేటివి నేను రాక్ స్టార్ సూపర్ స్టార్ అని పెద్దగా వేసుకోకుండా చిన్నవి వేసుకోండి, చిన్నవి చాలా బాగుంటాయి. అలా ఒక మంచి వాచ్, అలానే ఒక చిన్న బ్రేస్లెట్, ఒక 2 రింగులు, ఒక చైన్ చాలు. ఇలాంటి ఒక యాక్సెసరీస్ వేసుకోవడం వల్ల మీరు వేసిన బట్టలకి ఒక దాన్ని ఏమంటారు, బట్టలకి వీటికి ఒక కనెక్షన్ యాడ్ అయ్యి మీరు చూడడానికి చాలా బాగుంటారు. మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. యాక్సెసరీస్ అన్నో చూడడానికి మినిమల్గా ఉన్నా కూడా
సన్నంగా ఉన్నవారు వేసుకుంటే ఒక టెక్స్చర్ యాడ్ అయ్యి మీరు చూడడానికి చాలా లావుగా కనిపిస్తారు. ఇంతకంటే క్లీన్గా ఎవరు చెప్పరు నాకు తెలిసి. అందుకే యాక్సెసరీస్ వేసుకోండి. కాకపోతే బల్గా ఉన్న బల్గా ఉన్న వాచెస్ అస్సలు వేసుకోకండి. కొంచెం చిన్నగా మీకు ఇక్కడ బోన్ ఉంటుంది కదా, హ్యాండ్ బోన్కి కొంచెం ఆ హ్యాండ్ బోన్ కంటే కొంచెం చిన్నగా ఉన్నట్టు వేసుకోండి. బెస్ట్ అయితే క్యాషో తీసుకోండి. అలానే లూయిస్ డెవిన్ అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అదైతే 499 399 ఆలోపే వచ్చేస్తుంది. లూయిస్ డెవిన్ మంచి బ్రాండే. వద్దన్న మీరు ఆరంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడేయచ్చు. అలా ఒక మంచి వాచ్, రింగులు 2 వేసుకోండి, ఏం పర్లేదు, 2 రింగులు. అలానే ఒక మంచి బ్రేస్లెట్, లెదర్ బ్రేస్లెట్ వేసుకోండి. మళ్ళీ చైన్ అస్సలు సెట్గా ఉంది మీకు. ఎందుకంటే చైన్ వేసుకున్నప్పుడు మనం కొంచెం ఫిట్గా, కొంచెం లూజ్గా అతుక్కున్నట్టు ఉండాలి, కొంచెం అటు ఇటుగా ఉండాలి. అలా మనం సన్నంగా ఉన్న వారికి బాగుండదు కాబట్టి లెదర్ది వేసుకోండి. లెదర్ది వేసుకుంటే మీ హ్యాండ్ కోసమే చేసినట్టు అది అలా ఫిక్స్ అయిపోతుంది. సో డెఫినెట్లీ లెదర్ నెక్లెస్ బ్రేస్లెట్ వేసుకోండి. లెదర్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే టిప్ నెంబర్ 5లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, నో లెట్స్ మూవ్ ఆన్ టు ద టిప్ నెంబర్ 5 గైస్. టిప్ నెంబర్ 5 వచ్చేసరికి బీ కాన్ఫిడెంట్ గైస్. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కూడా మీరు ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అయినా మీరు కానీ కాన్ఫిడెంట్గా లేకపోతే అసలు ఏం బాగుండవు, అంతే నీరసంగా, అంతే సన్నంగా, చాలా దరిద్రంగా ఉంటావు. అదే మీరు కానీ కాన్ఫిడెంట్గా మీరు వేసుకున్న బట్టల్ని రాక్ చేసినట్టు అయితే మీరు చూడడానికి చాలా అంటే చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అలానే చాలా బల్క్గా కూడా కనిపిస్తారు. సో డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా ఉండండి. అంతేగాని మెయిన్గా పోస్టర్ గైస్, పోస్టర్ ఎలా ఉండంటే ఏం బాగాలేను అని చెప్పి ఎలా ఉండకుండా కొంచెం ఫిట్గా, కొంచెం బాగా మంచి పోస్టర్తో ఉండండి. అంతేగాని అని చెప్పి నీరసంగా ఉండకండి. మంచి పోస్టర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అంతేగాని ఇలా గూను పెట్టుకొని సైలెంట్గా ఉండకండి. మంచి కాన్ఫిడెంట్గా అయితే అస్సలు మీరు కాన్ఫిడెంట్ లెవెల్స్ మీకు ఎక్కడ కానీ తగ్గకూడదు. నాకు నేను ఒక రేంజ్లో ఉన్నా. నాకేంటి బాద్షాలో ఉన్నాను. నేను ఒప్పులు అనుకుని మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని అస్సలు రిగ్రెట్ కానీ, డిగ్రెట్ కానీ, లోగా కానీ అస్సలు ఫీల్ కాకండి. ఇన్సెక్యూర్గా కూడా అస్సలు ఫీల్ కాకండి. నేను చెప్పిన అన్ని టిప్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఒకసారి కాలేజ్కి వెళ్ళండి. మీకు తెలియకుండా మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది గైస్, అది మాత్రం పక్కా. సో డెఫినెట్లీ ఈ టిప్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి, చాలా స్టైలిష్గా ఉండండి, చాలా బల్క్గా ఉండండి. ఓకేనా గైస్? నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయా? టిప్స్ అన్నీ కూడా నచ్చింటే పక్కాగా ఒక్క టిప్ నచ్చినా కూడా పక్కాగా ఈ వీడియో పెద్ద లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఎలాంటి టాపిక్ మీద నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు అడిగిన టాపిక్ మీద నేను వీడియో చేస్తాను. అలానే చెప్పాగా మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఆ వీడియో చెప్పాగా సమ్మర్ టీషర్ట్స్ హాల్ అండర్ 299 రూపీస్ అని ఒక వీడియో చేశా. ఆ హాల్ వీడియోలో వెళ్ళి చూస్తే ఆ వీడియోలో మీకు అర్థమైపోతుంది అసలు ఏంట్రా ఈ గివ్ అవే. వెళ్ళి చెక్ చేయండి అలానే. ఓకేనా? ఇంక ఈ వీడియోకి అంతే గైస్. రోజులు అంటే మంచి ఆసం యూస్ఫుల్ కిక్కాస్ కంటెంట్తో ఇలాంటి ఒక ఆసం కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ మై డియర్ స్టైలిష్ జెంటిల్మెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.